కాకతీయ కళలకు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ టౌన్లో హిందూ శ్మశాన వాటికను ప్రారంభించిన ఆయన గత ప్రభుత్వాలు కాకతీయ సంపదను పట్టించుకోలేదన్నారు. 1000 స్తంభాల గుడి మరమ్మతు పనులను స్పీడప్ చేస్తామన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్ పట్టణ అభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. ఈ పట్టణాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ పట్టణంలో ఉన్న పేద వర్గాలకు ఏ రకంగా చేయించనివ్వాలని ఆలోచించి 4 రోజులు వరంగల్ పట్టణంలో మురికి వాళ్ళన్నింటిలో పర్యటించి వాళ్ళ స్థితిగతులను చూసి 4000 2 బెడ్రూమ్ హౌసెస్ ను మొట్టమొదటిగా స్టేట్ లో మంజూరు చేసింది వరంగల్ పట్టణానికి. ఇప్పటికే కలెక్టర్ గారు 2 కాలనీలకు సంబంధించిన టెండర్స్ కూడా పిలవడం జరిగింది. దాదాపు 1400 2 బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి టెండర్లు పిలిచారు. అవి ఫైనలైజేషన్ దశలో ఉన్నాయి. వరంగల్ పట్టణంలో ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ సరిగా లేవు అని చెప్పి గౌరవ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు, మన కోట సురేఖ గారు విజ్ఞప్తి చేసిన మేరకు మొన్ననే దాదాపుగా ఒక 41 కోట్ల రూపాయలను